ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ, రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానముతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి, దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ, జ్యోతిష్కుల్ని కానీ, ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా
మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా, మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు, ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశాల్లో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా, ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య, దాని వలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజ శనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయము 5గాను, వ్యయము 14. అట్లాగే వీరికి రాజపూజ్యము 5, అవమానము 4గా తెలపబడింది. అయితే వీరు అధికంగా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది అని భావించాలి. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశిలో ముఖ్యంగా కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు వారు,
మృగశిర నక్షత్రము 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క నక్షత్ర సముదాయంగా వృషభ రాశిలో ఉంటారు. ఇది ధనస్సు అంటే ధనానికి సంబంధించినటువంటి కుటుంబ వృద్ధిని తెలియజేసేటటువంటి రాశి. కాబట్టి వీరికి ఎంత కష్టపడితే శని అంత లాభదాయకంగా ఉన్నాడు. వృషభ రాశి వారికి సంవత్సరం అంతా కూడా శని మధ్యలో కాస్త ఆయన వక్రించడం ద్వారా కొన్ని వ్యవస్థల్లో, ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, అనుకున్న విషయాల్లో కొంత అస్తవ్యస్తం ఏర్పడుతుందో కానీ విశేషముగా యోగించేటటువంటి రాశుల్లో వృషభ రాశి వారికి శని యొక్క లాభము సామాన్యంగా ఉండదండి. ధనపరంగా, భాగ్యపరంగా, ఉద్యోగపరంగా, అట్లాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రమోషన్స్ లభించడానికి అవకాశం ఉంటుంది. ఎటు చూసినా కూడా లాభం కలగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఈ శని వలన వీరు పోగొట్టుకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి కొన్ని కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మహోన్నతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ధనం పెరుగుతుంది, రాబడి పెరుగుతుంది, విశేషమైనటువంటి సౌఖ్యం కలుగుతుంది శని వలన. అట్లాగే పూర్వంలో ఏదైనా పెట్టుబడులు కనుక పెట్టుంటే వ్యాపారం ద్వారా కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా పెట్టుబడి ఉంటే కనుక వీరికి విశేషంగా లాభం కలుగుతోంది. షేర్స్ అండ్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఏదైనా సరే వీరికి లాభం మాత్రం చక్కగా లభిస్తోంది. కొన్ని ఆకస్మికంగా కూడా ఉద్యోగ ప్రమోషన్స్, ఉద్యోగాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి గురుడి యొక్క అనుగ్రహము, అతిచారత్వం యొక్క ప్రభావము దాదాపుగా 3 రాశుల్లో గురుడి యొక్క సంచారం వలన వీరికి 4 నెలలు ఒకలాగా, 4 నెలలు ఒకలాగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు కూడా వృషభ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహము చాలా బ్రహ్మాండంగా ఉంది. ధన సంపత్తులు పెరుగుతాయి. కుటుంబంలో ఆర్థిక వృద్ధితో పాటుగా కుటుంబ సౌఖ్య వృద్ధి పెరుగుతుంది. వీరి మాట నేర్పుకి, వీరికి ఉన్నటువంటి పరిచయాలకి విపరీతమైనటువంటి ధనాదాయం కలిగేటటువంటి వ్యాపార సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అకస్మాత్తుగా ప్రమోషన్స్ కూడా వీరికి అఖండమైనటువంటి ధనలాభాలను ఇస్తున్నాయి. అట్లాగే మిత్రులతో కానీ, బంధువులతో కానీ, లేకపోతే ఎవరైనా కుటుంబంలో ఒకరి ద్వారా ఒకరికి పరిచయం అయినప్పుడు వీరికి ఆర్థిక విషయాలకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వ్యాపారంలో వీరు ఏదైనా ఎవరికైనా సరే సలహాలు ఇవ్వడం ద్వారా వారి ద్వారా వీరికి ప్రమోషన్ రూపకంగా అంటే ఆర్థిక ధన ప్రమోషన్స్ లభించడం వలన చక్కటి ఆర్థిక ఔన్నత్యం కలుగుతోంది. వృషభ రాశి వారికి మంచి విద్య యందు, పోటీ పరీక్షల యందు కూడా వీరికి ఉన్నతమైనటువంటి కీర్తి లభిస్తోంది. సిరి సంపదలు పెరుగుతున్నాయి. జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ ఎండింగ్ 31వ తేదీ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు. ప్రయాణపు విషయాలలో కానివ్వండి, గృహము లేకపోతే వాహనాలు లేకపోతే భూములు ఇవి అమ్మేటటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఆ సమయంలో గురుగ్రహ స్తోత్రాన్ని పాటించాలి. అట్లాగే గురుగ్రహానికి సంబంధించిన జప తపాదులు చేయించాలి. గురుగ్రహ పాశుపత రుద్ర అభిషేకం చేయిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది వృషభ రాశి వారికి. అంటే మోసాలు పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశము, ధైర్యము, మనోధైర్యం కలుగుతాయి. వీరు ఈ సమయంలో చేసేటటువంటి ఎటువంటి గృహపరమైనటువంటి, సౌఖ్యపరమైనటువంటి సముచిత ఆలోచనలన్నీ కూడా భంగపరిచేటటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి కలుగుతున్నాయి. గురుగ్రహ బలం అంతగా లేదు. ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత అంటే నవంబర్ నుంచి జనవరి 25 వరకు కూడా మరల ఈ యొక్క గురుడు చతుర్థ స్థానంలో ఉండటం ద్వారా విద్యార్థులకి కొంచెం విద్య యందు ఆటంకాలు ఎదురయ్యే అవకాశము, సరైనటువంటి ప్రణాళికలు లేకపోతే విద్య యందు ఆకస్మికంగా వీరి యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం వలన కావచ్చు, లేకపోతే వీరికి ఉన్నటువంటి కోరికల వలన కావచ్చు, కాస్త ప్రయాణాలు అధికంగా చేయటము, లేకపోతే కొంత ప్రభుత్వ సంబంధిత ఉద్యోగుల మీద, లేకపోతే ప్రభుత్వ పరమైనటువంటి కొన్ని విషయాల యందు వీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా కాస్త వారి వలన అంటే ప్రభుత్వం ద్వారా కొన్ని దండనలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా గురుగ్రహ జపంతో పాటుగా దక్షిణామూర్తి యొక్క జపాన్ని చేయించుకొని, దక్షిణామూర్తి హోమం చేయించుకొని, పాశుపత రుద్ర హోమం. ఎప్పుడు కూడా పాశుపతం అనేటటువంటిది ఈశ్వరుడికి సంబంధించిన ఒక అస్త్రం లాంటిది. కాబట్టి ఈ యొక్క మూలమంత్రాన్ని ఆ యొక్క రుద్ర నమకంతో చమకంతో గనక అస్త్రంలా సంధించి వదిలితే వీరికి గురువు వలన కలిగేటటువంటి లోపాలు, నష్టాలు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. కొంతమంది వృషభ రాశి వారికి సంతానపరమైనటువంటి దోషాలు కూడా ఎదురవుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆ నవంబర్ నుంచి జనవరి 20 వరకు కూడా ఎండింగ్ వరకు కూడా ఈ యొక్క గురువు యొక్క స్థితి అంతగా బాలేదు. తదుపరి మళ్ళీ జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా 2027వ సంవత్సరము మళ్ళీ వీరికి సంతానపరమైనటువంటి మాట పట్టింపులు, లేకపోతే
వీరి తల్లిగారితో మాట పట్టింపులు, తల్లిగారి వలన సరైన సహాయ సహకారాలు లభించకపోవడం, ఆకస్మికంగా ఫ్రెండ్స్ వలన ఏదైనా నష్టపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురువు వలన కలుగుతున్నాయి. కాబట్టి రుద్రాభిషేకాలు చేయించుకోవడం చాలా విశేషం వృషభ రాశి వారు. ముఖ్యంగా చతుర్థంలో డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా కేతు ఉండటం ద్వారా వీరికి సౌఖ్యపరమైనటువంటి విషయాల యందు ఆసక్తి తక్కువ అవుతుంది, విద్య యందు ఆసక్తి తక్కువ అవుతుంది. గృహ నిర్మాణాదులు చేపట్టే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ ద్వారా కొన్ని ప్రతికూలతలు ప్రతిబంధకాలు అనుభవించే అవకాశాలు ఉంటాయి. అట్లాగే తల్లిగారి యొక్క అనారోగ్యం వలన వీరి చదువులో కొన్ని ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, అంటే స్త్రీలకి గర్భస్థ్యత దోషాలు కానీ, లేకపోతే కొంతమందికి లంగ్స్కి సంబంధించినటువంటి ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వ్యవహారాల యందు ఉదర సంబంధిత ఏది తెలియదు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య బాధలు వీరిని రకరకాలుగా చిత్రహింసలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 5 వరకు కూడా ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా విద్యా గణపతి హోమాన్ని చేసుకోండి. కేతువు యొక్క స్తోత్రం ఉంటుంది. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే స్తోత్రాన్ని 70 సార్లు చదివి విద్యా గణపతి కొబ్బరి నూనెతో చక్కగా దీపారాధన 7 ఒత్తులేసి చేసి ఆ తదుపరి విద్యా గణపతి హోమం చేసుకోండి. ఈ విధంగా పరిహారాలు ఆచరించడం. రాహు యొక్క స్థితి కూడా డిసెంబర్ 5 వరకు వృషభ రాశి వారికి 10వ స్థానంలో చాలా విశేషంగా వృత్తి వ్యాపార ఉద్యోగాదుల యందు, అట్లాగే వ్యవసాయదారులైనటువంటి వారికి, భూములు ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు కేతు వలన కలిగినప్పటికీ కూడా రాహువు చక్కగా కీర్తి మర్యాదల్ని పెంచుతున్నాడు. విశేషమైనటువంటి ఖ్యాతితో వీరు ఆనందపడేటటువంటి పరిస్థితి. ఉద్యోగంలో ప్రమోషన్స్ ద్వారా వీరి యొక్క కీర్తి అంతకు ముందున్న దానికన్నా విశేషంగా పెరగడానికి రాహువు సహకరిస్తాడు. తదుపరి వృషభ రాశికి వారికి డిసెంబర్ 5 తర్వాత నుంచి మిగతా సంవత్సరాంతం వరకు కూడా రాహువు భాగ్యస్థానంలో ఉండటం ద్వారా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాల యందు జాగ్రత్తగా ఉండండి. గురువులతో మాట్లాడేటప్పుడు, మన యొక్క సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యల గురించి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కన్న తల్లికి కన్న భూమికి కూడా కొంచెం దూరంగా వెళ్ళే అవకాశాలు డిసెంబర్ తర్వాత వస్తున్నాయి. కాబట్టి రాహుకి సంబంధించినటువంటి వరకు ఉన్నంతలో ఈయన శుభత్వాన్నే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యా లాభసిద్ధి అయితే కలుగుతోంది డిసెంబర్ తర్వాత. కాబట్టి వీళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే, ముఖ్యంగా ఈ గ్రహస్థితులు బాగున్నాయి కదా అని చెప్పి మనోధైర్యంతో ఉండే కన్నా గురువుకి సంబంధించిన దోష పరిహారాలు చేసుకుంటూ, ముఖ్యంగా వృషభ రాశి వారు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానాలు యోగాదులు చేసినా, ఎన్ని హోమాలు చేసినా ఫలితం రావట్లేదు. వారి యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు అనుకూలించలేదనుకోండి, మనకి ఈవెంట్స్ అన్నీ, అంటే ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, కళ్యాణము, సంతానము, ఇంకా కోర్టు కేసులు, లేకపోతే భూ ఆక్రమణలు, ఇలాంటి విషయాల యందు ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకరికి డబ్బులు ఇచ్చి తిరిగి రానటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా జాతకంలో దశలు అంతర్దశలు మాత్రమే మనకి ప్రపోజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి చంద్రగోచారం అనేటటువంటిది కొంతవరకే మనల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. జన్మజాతకం మాత్రమే ఈవెంట్స్ని క్రియేట్ చేస్తుంది, ఈవెంట్ని డిస్పోజ్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే సరైనటువంటి గురువుని ఎంచుకొని వారి జన్మజాతకం ఏంటో తెలుసుకునే పరిస్థితి ఉగాది తర్వాత పెట్టుకోండి. చక్కగా జాతకాన్ని పరీక్షించుకోండి. అట్లాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము చక్కగా గురువులు చెప్పేదంతా వినండి. మీకున్న సమస్యల్ని చెప్పుకోండి. దానికి తగ్గ పరిహారాలు ఇండివిజువల్గా చేసుకోండి. ఎందుకంటే గోచారంలో ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. అందరికీ సమస్యలు రావు, అందరికీ లాభాలు రావు. కాబట్టి దాన్ని వేరే రకంగా కామెంట్స్లో తెలియజేయకుండా మీ జన్మజాతకం గురించి మీరు చక్కగా సవిస్తరంగా తెలియజేసుకోండి. మీకు గురి ఉన్నటువంటి గురువును కలవండి. అట్లాగే ముఖ్యంగా ఏ జన్మజాతకానికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఒక గురువుకు ఫోన్ చేసినప్పుడు ఆ సమయంలో నడుస్తున్నటువంటి లగ్నము, ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీ యొక్క జన్మ లగ్నానికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి దాన్నే హారరీ చార్ట్ అంటారు. దాన్నే మనము ప్రశ్న జ్యోతిష్యం అంటారు. కాబట్టి మీరు ఫోన్ చేసిన సమయంలో గురువు గనక మాట్లాడితే ఆ సమయం ప్రకారం ఆ లగ్నం ఏంటి, ఆ సమయంలో మీ మనసులో ఉన్నటువంటి కోరికలు ఏంటి, ఈవెంట్స్ అవుతాయా లేదా అనే విషయాలన్నీ కూడా గ్రహ కిరణాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి సరైన గురువు ద్వారా జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి, మన యొక్క సనాతన ధర్మాన్ని నిత్యము కాపాడండి, నిత్యము దైవారాధన చెయ్యండి. మీ మానసిక వృద్ధిని, శారీరక అభివృద్ధిని కూడా ప్రతి క్షణము కూడా దైవంతో లింకు పెట్టుకున్నప్పుడే అందరికీ చక్కటి సిద్ధి కలుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.